వర్గ విభేదాలతో అతలాకుతలమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ ను కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గాడిన పెట్టున్నారట. కాంగ్రెస్ క్యాడర్ ను ఏకతాటిపైకి తేవడమే లక్ష్యంగా ఇప్పటికే మీనాక్షి పని మొదలు పెట్టారట. పార్టీని ప్రభుత్వాన్ని వ్యతిరేకించే నేతలను ఏమాత్రం ఉపేక్షించేది లేదని మీనాక్షి చెప్పేశారట. మీనాక్షి నటరాజన్ వర్గ విభేదాల విషయంలో ఏం చేయబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలపై మీనాక్షి నటరాజన్ దృష్టి పెట్టారా? ముందు పార్టీని చక్కదిద్ది తర్వాత ఇతర వ్యవహారాలపై ఫోకస్ చేయనున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తనదైన శైలిలో కాంగ్రెస్ లో దిద్దుబాటును మొదలుపెట్టారు. పార్టీలోని వర్గ విభేదాలకు అడ్డుకట్ట వేసి కాంగ్రెస్ క్యాడర్ నేతలను ఏకతాటిపైకి తేవడమే లక్ష్యంగా ఆమె గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ లో మెదక్ పార్లమెంటు స్థాయి కాంగ్రెస్ నేతల సమావేశం ఏర్పాటు చేశారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు మల్కాజ్గిరి పార్లమెంటు స్థాయి కాంగ్రెస్ నేతల సమావేశం గాంధీ భవన్ లో నిర్వహించనున్నారు. ఈ 2 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని కాంగ్రెస్ నాయకులను గాంధీ భవన్ లో కూర్చోబెట్టి మీనాక్షి నటరాజన్ మాట్లాడనున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుండగా ఇందులో ఆయా పార్లమెంటు స్థానాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిన అభ్యర్థులను కూడా పిలిపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం ఇస్తారట. అంతేకాకుండా నేతల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను కూడా అడిగి తెలుసుకొని అక్కడే పరిష్కరించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే నేతలను, పార్టీపై విమర్శలు చేసే నేతలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని మీనాక్షి నటరాజన్ తేల్చి చెప్పారు. చెప్పడమే కాదు, తీన్మార్ మల్లన్న విషయంలో వెంటనే నిర్ణయం తీసుకుని మల్లన్నను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. పార్టీ గీసిన గీతను దాటితే ఎంతటి వారైనా ఊరుకునేది లేదనే సంకేతాలను పంపారు మీనాక్షి నటరాజన్. ఎలాంటి వర్గ పోరుకు తావు లేకుండా కలిసికట్టుగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ క్యాడర్ ను సంసిద్ధం చేయడమే టార్గెట్ గా ఆమె పావులు కదుపుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న వర్గపోరుపై మీనాక్షి సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. మంగళవారం మెదక్ పార్లమెంటు స్థాయి కాంగ్రెస్ నేతల సమావేశంలోనూ వర్గపోరుపైనే ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. కొన్నాళ్లుగా పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ తరపున పటాన్చెరు నుండి గెలిచారు. అయితే కాంగ్రెస్ గెలవగానే ఆయన హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. పటాన్చెరు అసెంబ్లీ స్థానం నుండి గతంలో పలుమార్లు పోటీ చేసి కాటా శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయారు. అయితే మొదటి నుండి ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నారు. పటాన్చెరు కాంగ్రెస్ లో ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్ 2 వర్గాలను పెంచి పోషిస్తున్నారు. దీనిపై ఆ ఇద్దరు నేతలకు మీనాక్షి నటరాజన్ అల్టిమేటం ఇచ్చే అవకాశం ఉంది. పటాన్చెరులోని వర్గ విభేదాలు రాష్ట్రమంతటా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇక్కడ 3 వర్గాల మధ్య నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొని ఉంటుంది. అందుకే వర్గ విభేదాలను ఆపాలని మీనాక్షి నటరాజన్ హెచ్చరించే అవకాశం ఉంది. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లే వారికి కాంగ్రెస్ లో అవకాశం ఉంటాయని ఇప్పటికే పలు సమావేశాల్లో చెప్పారు. ఇప్పుడు కాటా శ్రీనివాస్, నీలం మధు, గూడెం మహిపాల్ రెడ్డి విషయంలో కూడా ఇదే పరిస్థితి అనుసరించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పటాన్చెరు కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలపై
టీపీసీసీ చేసిన అంతర్గత విచారణ నివేదికను మీనాక్షి నటరాజన్ కు అందించారు. ఈ నివేదికలోని అంశాల ఆధారంగా మహిపాల్ రెడ్డి, కాటా శ్రీనివాసులకు మీనాక్షి కౌన్సిలింగ్ చేయనున్నట్లు చర్చ జరుగుతోంది. ఏదేమైనా మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరి ఈ వర్గ విభేదాలు పూర్తిగా సమసిపోతాయా లేదంటే తాత్కాలికమేనా అనేది వేచి చూడాలి.